ఈరోజు క్యాచీ మెమరీ గురించి చూద్దాం. మనకి క్యాచీ మెమరీ అంటే ప్రీవియస్‌గా మెమరీ హైరార్కీలో చూసాం. సో, ప్రీవియస్ దాని ప్రకారం మనం అసలు క్యాచీ మెమరీ గురించి ఇన్ జనరల్‌గా ఏం తెలిసిందంటే, ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ మెమరీ. మన ఉన్న మెయిన్ మెమరీ కన్నా ఫాస్టెస్ట్ మెమరీ అదొకటి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఏదన్నా డేటా గాని, కంటెంట్ గాని ఒక మెయిన్ మెమరీలో ఉందనుకోండి. ఆ మెయిన్ మెమరీలో ఉన్న కంటెంట్‌ని ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే పలం అయితే అర్థమైందా? ఇఫ్ ద డేటా ఈజ్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ బై ద సీపీయూ. సీపీయూ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటుంది. డేటాని గాని, ఇన్‌స్ట్రక్షన్స్ గాని. సో, ఇఫ్ ద డేటా ఈజ్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ అగైన్ అండ్ అగైన్, సో, ఆ టైప్ ఆఫ్ డేటాని క్యాచీ మెమరీలో పెడతారనమాట. సో, మనకి ఇదివరకు ఎలా ఉండేదంటే మెమరీ హైరార్కీ ప్రకారం మనకి సీపీయూ ఉందనుకోండి. సీపీయూ ఏ ఇన్‌స్ట్రక్షన్ కావాలి అనుకున్నా సరే ఎక్కడి నుంచి తెచ్చుకునేది? మన మెయిన్ మెమరీ నుంచి తెచ్చుకునేది. సో, సీపీయూ ఏది కావాలన్నా సరే మన మెయిన్ మెమరీ నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ అనేది తెచ్చుకునేది. సో, లేటెస్ట్‌గా ఫాస్టేజ్ అందరికి ఇప్పుడు చాలా ఫాస్ట్‌గానే కావాలి. ఒక ఇన్‌స్ట్రక్షన్ ఎంత ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అయితే అంత మంచిది అనేది లేటెస్ట్ ట్రెండింగ్ ఇంకంతా. సో, మనం మెయిన్ మెమరీ నుంచే తెచ్చుకుంటున్నాం కదా! దాని నుంచి సమ్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎక్కువగా యూజ్ చేసే ఇన్‌స్ట్రక్షన్స్ ఒక పర్టిక్యులర్ మెమరీకి వాడితే, ఆ మెమరీ నుంచి ఇంకా చాలా ఫాస్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు కదా! అనేది ఐడియా వచ్చి క్యాచీ మెమరీ అనేది ఇంప్లిమెంట్ అయిందనమాట. సో, అర్థమైందా? క్యాచీ మెమరీ అంటే ఏంటంటే, సర్టెయిన్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ మన ప్రోగ్రామ్ ఉందనుకోండి. ఆ ప్రోగ్రామ్‌లో సర్టెయిన్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. అంటే ఇప్పుడు మనకి లూపింగ్ ప్రోగ్రామ్ ఉందనుకోండి. లూపింగ్ ప్రోగ్రామ్‌లో ఐ అనేదుంది. లూప్ ప్రోగ్రామ్‌లో ఐ అని ఉంది. ఐ అనేది మనకి ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తానే ఉంటుంది. సో, ఆ ఐ అనే ఇన్‌స్ట్రక్షన్ తీసుకొచ్చి ఎక్కడ పెడతాం? క్యాచీలో పెడతాం. సో, సీపీయూ క్యాచీ దగ్గర నుంచి తెచ్చుకోవడం చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్ వెన్ కంపారిటివ్‌లీ మెయిన్ మెమరీ. సో, ఏం లేదు. మెయిన్ మెమరీ నుంచి ఇన్‌స్ట్రక్షన్ తెచ్చుకోవడం కన్నా, క్యాచీ మెమరీ నుంచి ఇన్‌స్ట్రక్షన్ తెచ్చుకోవడం చాలా ఫ్లెక్సిబిలిటీ అండ్ చాలా ఈజీ. సో, ఇది మనకి మెమరీ హైరార్కీ. సో, ఇది సీపీయూ ఉందనుకోండి ఇక్కడ. సో, సీపీయూ ఏదైనా ఇన్‌స్ట్రక్షన్ తెచ్చుకోవాలి అనుకుంటే గనక, క్యాచీ మెమరీ నుంచి తెచ్చుకుంటే చాలా ఫాస్ట్‌గా అవుతుంది. యాక్సెస్ టైమ్ అనేది పెరుగుతుంది. వెన్ కంపారిటివ్‌లీ మెయిన్ మెమరీ. సో, సమ్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యాచీ ఏంటంటే, క్యాచీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫాస్టర్. ఈ ఫాస్టర్ వల్ల యాక్సెస్ టైమ్ అనేది చాలా స్పీడ్‌గా జరుగుతుంది. యాక్సెస్ టైమ్ అంటే ఏంటి? ఏదైనా ఇన్‌స్ట్రక్షన్‌ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే గనక, ఈ సీపీయూ ఉంది కదా! ఈ సీపీయూ ఏదైనా ఇన్‌స్ట్రక్షన్ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే, వెన్ కంపారిటివ్‌లీ మెయిన్ మెమరీ, క్యాచీ మెమరీలో ఉన్నదాన్ని యాక్సెస్ చేసుకోవడం చాలా ఈజీ. సో, యాక్సెస్ టైమ్ అనేది తగ్గుతుంది. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే, క్యాచీ మెమరీ చాలా ఎక్స్‌పెన్సివ్. మన 1 ఎంబీ ఆఫ్ క్యాచీయే చాలా కాస్ట్‌లీ ఉంటుందనమాట. సో, దీనికి సైజ్ కూడా చాలా తక్కువ. స్మాల్ ఇన్ సైజ్. క్యాచీ మెమరీ చాలా తక్కువుంటుంది. మనకి మాక్సిమం ఇప్పుడు నా ల్యాప్‌టాప్ తీసుకున్నాననుకోండి, దానికి మాక్సిమం దాంట్లో ఎల్1, ఎల్2, ఎల్3 అనే 3 క్యాచీస్ ఉంటాయి. సో, మళ్ళీ క్యాచీస్‌లో లెవెల్ క్యాచీస్ ఉన్నాయన్నమాట. సో, ఎల్1 క్యాచీ, ఎల్2 క్యాచీ, ఎల్3 క్యాచీ అని. సో, మళ్ళీ ఎల్1 క్యాచీ, ఈ క్యాచీలో కూడా ఎల్1 క్యాచీ చాలా ఫాస్టర్. నెక్స్ట్ ఎల్2 క్యాచీ, నెక్స్ట్ ఎల్3 క్యాచీ. సో, ఈ ఎల్1 క్యాచీ, ఎల్2 క్యాచీ అనేవి ఎక్కడుంటాయంటే గనక లేటెస్ట్‌గా మన ప్రాసెసర్‌లోనే బిల్డ్ అయిపోతుంది. మన ప్రాసెసర్ అంటే సీపీయూ ఉంటుంది కదా! ఆ ప్రాసెసర్‌లోనే బిల్డ్ అయిపోతుంది. అండ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అనుకోండి. ప్రతి కోర్‌కి ఎల్1, ఎల్2 అని ఉంటుంది. ఎల్1, ఎల్2. ఈచ్ కోర్స్‌కి సెపరేట్‌గా ఎల్1, ఎల్2 అని లెవెల్ 1 క్యాచీ, లెవెల్ 2 క్యాచీ అని ఉంటాయి. సో, మాక్సిమం దీని సైజ్ ఎంతంటే కేబీస్‌లోనే ఉంటుంది. అరౌండ్ 8 కేబీ, 10 కేబీ అంత తక్కువ సైజ్ అనమాట. సో, నెక్స్ట్ ఈటిని మళ్ళీ కంపేర్ చేసి ఎల్3 క్యాచీ అని ఉంటుంది. ఎల్3 క్యాచీ కొంచెం ఎంబీస్‌లో ఉంటుంది. మాక్సిమం ఎల్3 క్యాచీ 8 ఎంబీ అంత సైజ్ మాత్రమే ఉండొచ్చు. సో, ఈ క్యాచీస్‌లో ఏముంటుంది? ఈ 3 మెమరీయే. సో, ఈ మెమరీలో ఏముంటుందంటే గనక, మన మెయిన్ మెమరీ అంటే ర్యామ్. ఆ ర్యామ్‌లోంచి పర్టిక్యులర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తున్నాం. ఎవరు? సీపీయూ. సో, ఆ యూజ్ చేసే ఫ్రీక్వెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ క్యాచీలో సేవ్ అవుతాయన్నమాట. సో, దానికి సింపుల్ ఎగ్జాంపులే
లూపింగ్‌లో లూప్స్ ఉన్నాయనుకోండి. ఆ లూప్స్ గాని, నెక్స్ట్ సబ్‌రొటీన్స్ అంటే ఫంక్షన్స్ ఉన్నాయి కదా! సో, ఆ ఫంక్షన్స్‌ని గాని ఎక్కువ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఎవరు? ఒక ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఈ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎక్కువ ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటాం. సో, ఆ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంతా కూడా వచ్చి మన క్యాచీలో సేవ్ అవుతాయన్నమాట. లూప్‌కి సంబంధించినయి, ఫంక్షన్‌కి సంబంధించినయి. సో, దీనివల్ల మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తున్నాం కాబట్టి, యాక్సెస్ స్పీడ్ అనేది చాలా తగ్గుతుంది. మన ప్రోగ్రామ్ రన్నింగ్ మెయిన్ మెమరీ నుంచి తెచ్చుకోవడం కన్నా, ఇక్కడి నుంచి తెచ్చుకోవడం వల్ల మన యాక్సెస్ స్పీడ్ అనేది చాలా తగ్గుతుందనమాట. సో, ఎప్పుడైనా సరే సీపీయూ, సీపీయూ మనకి ఏదైనా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే గనక, ఫస్ట్ క్యాచ్ మెమరీని చెక్ చేసుకుంటుంది. ఎప్పుడైతే క్యాచ్ మెమరీలో లేదో, అప్పుడు మన మెయిన్ మెమరీ నుంచి వస్తుంది. అర్థమైందా? సీపీయూ ఎప్పుడు కూడా క్యాచ్ మెమరీలో ఉందా? లేదా? అని చెక్ చేస్తుంది. క్యాచ్ మెమరీలో లేకపోతే గనక, అప్పుడు మెయిన్ మెమరీ నుంచి తెచ్చుకుంటుంది. మెయిన్ మెమరీ నుంచి ఎక్కడ తెచ్చుకుంటుంది? డైరెక్ట్ సీపీయూ తెచ్చుకోదు. క్యాచీలో ప్లేస్ చేసి, క్యాచీలో నుంచి సీపీయూకొస్తుంది. సో, ఏంటి? ఇప్పుడు పూర్తి డెఫినిషన్ ఏంటి? ద డేటా ఆర్ కంటెంట్స్ ఆఫ్ ద మెయిన్ మెమరీ దట్ ఆర్ యూజ్డ్ అగైన్ అండ్ అగైన్. మెయిన్ మెమరీలో ఉన్న కంటెంట్ అగైన్ అండ్ అగైన్‌గా అంటే ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తున్న డేటాని క్యాచీ మెమరీలో స్టోర్ చేసామనుకోండి. సో, అప్పుడు క్యాచీ మెమరీలో స్టోర్ అయితే గనక నెక్స్ట్ యాక్సెస్ టైమ్. సీపీయూ క్యాచ్ మెమరీ నుంచి యాక్సెస్ చేసుకోవడం వల్ల దాని యాక్సెస్ టైమ్ అనేది చాలా షార్టర్ టైమ్‌లో తెచ్చుకోగలదు. సో, దానివల్ల యాక్సెస్ టైమ్ అనేది చాలా స్పీడ్‌గా పెరుగుతుందనమాట. సో, ఎలాగంటే మెయిన్ మెమరీలో బ్లాక్స్ ఉంటాయి. మన మెయిన్ మెమరీలో డేటా అనేది బ్లాక్స్‌లో ఉంటుంది. సో, ఆ పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ డేటా వచ్చి క్యాచీ మెమరీలో సేవ్ అవుతుందనమాట. సో, ఆ బ్లాక్స్ అంటే ఏంటి? ఎలా వస్తుందనేది తర్వాత చూద్దాం. సో, ఈ లూప్స్ అండ్ ఫంక్షన్స్ అన్నీ క్యాచీ మెమరీలో పెడతాం కదా! సో, దాన్నేమంటారంటే లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. ఏమంటాం? లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్. సో, లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి అంటే గనక, ఇప్పుడు క్యాచీ మెమరీ ఏది తెచ్చుకోవాలి? ప్రోగ్రామ్ ఉంది. ప్రోగ్రామ్‌లో ఏ టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని తెచ్చుకోవాలి? అంటే ప్రింట్ హలో వరల్డ్ ఉంది. ఆ ప్రింట్ అనేది ఒక్కసారే వాడతాం. అదంత తెచ్చుకోని అవసరం లేదు. లూప్ ఉంది. ఆ లూప్‌ని తెచ్చుకోవాలి. సో, అది ఎలా తెచ్చుకోవాలి? అంటే లూప్‌కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నిటిని తెచ్చుకోవాలి కదా! సో, ఆ లూప్‌కి సంబంధించిన దగ్గర ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని తెచ్చుకునేదాన్ని లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. సో, ఆ లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఎలా తెచ్చుకుంటుందంటే గనక, నేనిప్పుడు క్యాచీ గురించి మాట్లాడుతున్నాను. సో, నెక్స్ట్ ఒక 2, 3 మినిట్స్ కూడా క్యాచీ గురించే మాట్లాడతాను. సో, క్యాచీ మెమరీ కూడా అలాగే అస్యూమ్ చేసుకొని, మెయిన్ మెమరీలో ఉన్న దగ్గర అంటే, ఇప్పుడు ఐ అనేది అవుతుందనుకోండి. దీని తర్వాత స్టేట్మెంట్ ఇదే కదా! జే స్టేట్మెంట్ అవుతుంది. సో, దీని దగ్గరున్న స్టేట్మెంట్స్ అన్నీ తెచ్చుకొని క్యాచీ మెమరీలో పెట్టుకుంటుందనమాట. సో, దాన్నే మన లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ అనమంటారు. అర్థమైందా? సో, ఏదన్నా మన ప్రోగ్రామ్‌లోని ఆహ్, మన మెయిన్ మెమరీలోంచి పెట్టుకున్నామనుకోండి. దానివల్ల ఏంటంటే, క్యాచీ మెమరీ నుంచి సీపీయూకి చాలా ఫాస్ట్‌గా యాక్సెస్ అవుతుంది. మెయిన్ ఇది. అసలు క్యాచీ మెమరీ వచ్చిందే అందుకు. యాక్సెస్ టైమ్‌ని తగ్గించడానికి. సో, దీనివల్ల ఏంటి మెమరీ యాక్సెస్ టైమ్ అనేది తగ్గుతుంది. సో, టోటల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెమరీ యాక్సెస్ టైమ్ తగ్గిందంటే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైమ్ కూడా తగ్గుతుంది. అర్థమైందా? మెయిన్ మెమరీ నుంచి సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ తెచ్చుకున్నప్పుడు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ క్యాచ్ మెమరీ నుంచి తెచ్చుకుంటే గనక, అప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఏమైంది? తగ్గింది. సో, దానివల్లే ఈ క్యాచీ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అసలు ఈ క్యాచీ మెమరీ యొక్క పెర్ఫార్మన్స్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు అంటే గనక, సో, క్యాచీ మెమరీ యొక్క పెర్ఫార్మన్స్‌ని విత్ ద హెల్ప్ ఆఫ్ హిట్ రేషియో. క్యాచీ హిట్ రేషియో తోటి దీని పెర్ఫార్మన్స్‌ని కాలిక్యులేట్ చేస్తారు. దీనికొక ఫార్ములా ఉంటుందనమాట. సో, ఫార్ములా ఏంటంటే గనక, నంబర్ ఆఫ్ హిట్స్ బై నంబర్ ఆఫ్ హిట్స్ ప్లస్ మిసెస్. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా. సో, పెర్ఫార్మన్స్ ఆఫ్ క్యాచీ మెమరీ ఈజ్ మెజర్డ్ బై అంటే గనక హిట్ రేషియో తోటి క్యాచీ మెమరీ యొక్క పెర్ఫార్మన్స్‌ని కాలిక్యులేట్ చేస్తారు. సో, నంబర్ ఆఫ్ హిట్స్ అన్నాను. నంబర్ ఆఫ్ హిట్స్ అంటే ఏంటి? సో, నేను సీపీయూ అనేది ఒక ఇన్‌స్ట్రక్షన్ యాక్సెస్ చేసుకున్నాను. సో, ఫస్ట్ ఎక్కడికొస్తుంది? సీపీయూకొస్తుంది. సో, సీపీయూలో ఉంది అంటే గనక దాన్ని హిట్ అంటారు.
అర్థమైందా? సిపియూలో నేను హలో అనేది సెర్చ్ చేశాను. ఈ హలో అనేది క్యాచీ మెమరీలో ఉంటే గనక దాన్ని హిట్ అంటాం. క్యాచీ మెమరీలో ఉంటే దాన్ని హిట్ అంటాం. సో, అదే క్యాచీ మెమరీలో లేకపోతే గనక దాన్ని మిస్ అంటాం. సో, ఆ మిస్ అయినప్పుడు ఎక్కడికెళ్తుంది? మెయిన్ మెమరీలోకెళ్తుంది. అర్థమైందా? హిట్ అంటే గనక మనం ఫస్ట్ సిపియూ ఏదన్నా ఒకదాన్ని సెర్చ్ చేసుకున్నప్పుడు అది క్యాచీ మెమరీలో దొరికితే గనక దాన్ని హిట్ అంటాం. మిస్ అంటే గనక అది మిస్ అయితే గనక ఎక్కడికెళ్తుంది? మెయిన్ మెమరీలోకెళ్ళి మెయిన్ మెమరీ నుంచి తెచ్చుకుంటుంది. సో, నంబర్ ఆఫ్ హిట్స్ ప్లస్ మిసెస్. సో, దీన్ని బేస్ చేసుకొని మన క్యాచీ మెమరీని, పెర్ఫార్మన్స్‌ని చేస్తారనమాట. సో, ఎప్పుడైతే ఒక వర్డ్‌ని సెర్చ్ చేసుకుంటాం కదా! వర్డ్ అనేది క్యాచీలో ఉంటే గనక అది ఇట్ ప్రొడ్యూసెస్ ఎ హిట్. ఒక హిట్ కింద లెక్క పెడతాం. సో, అది గనక క్యాచీలో లేకపోయింది. అది మెయిన్ మెమరీలో ఉంటే గనక దాన్ని మిస్ అంటారనమాట. సో, ద ఈ ఈ యావరేజ్‌ని బేస్ చేసుకునే మన కంప్యూటర్ యొక్క పెర్ఫార్మన్సు, మన కంప్యూటర్ యొక్క యాక్సెస్ టైము అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, మనకిక్కడ చెప్పాను కదా! మనకి ఎప్పుడైతే మిస్ అయ్యిందో మెయిన్ మెమరీలో ఉన్న కంటెంట్ ఎక్కడికొస్తుంది? క్యాచీ మెమరీలోకొస్తుంది. సో, ద ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ డేటా ఫ్రమ్ మెయిన్ మెమరీ టు క్యాచీ. మెయిన్ మెమరీ నుంచి క్యాచీకొచ్చింది కదా! సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషను ఎలా జరుగుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాపింగ్ ప్రాసెస్ అంటారనమాట. ఏమంటారు? మ్యాపింగ్ ప్రాసెస్. అర్థమైందా? మన మెయిన్ మెమరీలో ఉన్న కంటెంట్‌ని క్యాచీ మెమరీలో పెట్టే ప్రాసెస్‌ని మ్యాపింగ్ ప్రాసెస్ అంటాం. సో, ఆ మ్యాపింగ్ ప్రాసెస్‌ని ఎలా జరుగుతుందంటే గనక దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మ్యాపింగ్ ప్రొసీజర్స్. సో, ఫస్ట్ వన్ ఏంటంటే అసోసియేటివ్ మ్యాపింగ్. అసోసియేటివ్ మ్యాపింగ్. సెకండ్ వన్ ఏంటంటే డైరెక్ట్ మ్యాపింగ్. థర్డ్ వన్ ఏంటంటే సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్. అర్థమైందా? మ్యాపింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం క్యాచీలోంచి సిపియూ ఒక ఇన్‌స్ట్రక్షన్ తెచ్చుకుంటుంది క్యాచీ నుంచి. సో, ఆ క్యాచీలో లేకపోతే గనక ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ మెమరీ నుంచి వస్తుంది. మెయిన్ మెమరీలో ఉన్న కంటెంట్ ఎక్కడికొస్తుంది? క్యాచీలోకొస్తుంది. సో, క్యాచీలోకి వచ్చి మ్యాప్ అవ్వాలి కదా! ఆ మ్యాప్ అయ్యున్న దాన్ని అగైన్ సిపియూ అనేది చేసుకుంటుంది. సో, ఈ విత్ ద హెల్ప్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ మ్యాపింగ్ టెక్నిక్స్ తోటి జరుగుతుందనమాట. సో, ఫస్ట్ వన్ ఏంటంటే అసోసియేటివ్ మ్యాపింగ్. సో, అన్నిట్లికన్నా ఫాస్టెస్ట్ ఫ్లెక్సిబుల్ మ్యాపింగ్ ఏంటంటే అసోసియేటివ్ మ్యాపింగ్. అసోసియేటివ్ మ్యాపింగ్ అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సిందేంటంటే, ఈ మ్యాపింగ్ టెక్నిక్‌లో మనం యూజ్ చేసేదేంటంటే అసోసియేటివ్ మెమరీ. సో, మనకు తెలుసు అసోసియేటివ్ మెమరీ అంటే విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ కంటెంట్ అడ్రెసబుల్ మెమరీ. కంటెంట్ అడ్రెసబుల్ మెమరీ. కంటెంట్‌ని యాక్సెస్ చేసుకోవడం. సో, ఈ అసోసియేటివ్ క్యాచీ మెమరీలో ఏం స్టోర్ చేస్తుందంటే ఇట్ స్టోర్స్ బోత్ అడ్రెస్ అండ్ డేటా. అడ్రెస్‌ని స్టోర్ చేస్తుంది. డేటాని స్టోర్ చేస్తుంది. నేను ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ ఎగ్జాంపుల్ చేస్తున్నాను. సో, ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిన్ మెమరీ. సో, ఒకసారి ఎరేజ్ చేసేస్తాను. సో, ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాచీ మెమరీ తీసుకున్నాను. మెయిన్ మెమరీ సైజ్ ఎంతంటే 32K ఇంటూ 12. 32K అంటే గనక 2^15. 2^15 అంటే దాని అడ్రెస్ సైజ్ ఎంత? 15 బిట్స్ అవుతుంది. ఒకసారి చెరిపేస్తాను. మన దగ్గరున్న మెయిన్ మెమరీ ఎంత? 32K అనమాట. 32K ఇంటూ 12 అంటే 32K అంటే 32,000. 2^15 అడ్రెసెస్ ఉంటాయి. 2^15 అంటే 32,000 అనమాట. సో, మన మెయిన్ మెమరీలో ఈచ్ సైజ్ ఎంత? 12 అనమాట. సో, డేటా యొక్క ఈచ్ సైజు 12 బిట్స్. ఎక్కడి దాకా ఉంటాయి? 0-32K వరకు ఉంటాయి. అది 1 నుంచి 32K ఉంటాయి. డేటా సైజ్ ఏమో 12 బిట్స్. టోటల్ ఏమో 32. సో, ఇది మనకి క్యాచీ మెమరీ ఎంత సైజు? 512 ఇంటూ 12. డేటా సైజ్ 12. అలా టోటల్ 512 వర్డ్స్ ఉంటాయన్నమాట.
సో 512 దీంట్లో నుంచి సమ్ బ్లాక్స్ అనేవి ఎక్కడికి వస్తాయి, మన క్యాచీ మెమరీలోకి వస్తాయి. సో ఆ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను. సో ఇప్పుడు మన అసోసియేటివ్ మెమరీలో ఏం స్టోర్ అవుతుంది అంటే గనక అడ్రస్ స్టోర్ అవుతుంది, డేటా కూడా స్టోర్ అవుతుంది. సో అర్థమైందా? అడ్రస్ స్టోర్ అవుతుంది, డేటా కూడా స్టోర్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఆక్టల్ రిప్రజెంటేషన్ తీసుకున్నాను. ఆక్టల్ రిప్రజెంటేషన్ అంటే తెలుసు కదా, 3 బిట్స్‌ని 1 కింద రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ టోటల్ 5 ఆక్టల్ అంటే గనక టోటల్ 15 బిట్స్. అడ్రస్ మనం 32K తీసుకున్నాను కాబట్టి 15 బిట్స్ అన్నమాట. ఇది ఆక్టల్ రిప్రజెంటేషన్. సో డేటా మరి 4 అంటే గనక 12 4 ఇంటూ 2 4 ఇంటూ 3 12 బిట్స్ అన్నమాట. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ సిపియు ఏం చేస్తుందంటే 15 బిట్స్ అడ్రస్ ని ఆర్గ్యుమెంట్ రిజిస్టర్ లో పెడుతుంది. ఇక్కడ ఆ నెంబర్స్ అన్ని ఆక్టల్ లోనే గుర్తుపెట్టుకోండి. సో ఒక సిపియు అనేది ఒక దాన్ని సెర్చ్ చేసింది, ఇదేని అడ్రస్ ద్వారా సెర్చ్ చేస్తుంది. అది ఎక్కడికి వస్తుంది, మనకు ఆర్గ్యుమెంట్ రిజిస్టర్. మన ఆర్గ్యుమెంట్ రిజిస్టర్, కీ రిజిస్టర్ అన్ని ఎక్కడ చూసాం, అసోసియేటివ్ మెమరీలో చూసాం కదా. సో ఆ అడ్రస్ ని ప్లేస్ చేస్తే గనక ఈ ఆర్గ్యుమెంట్ రిజిస్టర్ లో ఉన్న అడ్రస్ మన అసోసియేటివ్ మెమరీలో ఏమేమి ఉంటాయని చెప్పాను, ఇట్ కంటైన్స్ బోత్ అడ్రస్ అండ్ డేటా. సో ఆ అడ్రస్ ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆర్గ్యుమెంట్ రిజిస్టర్ 22345 అని పెట్టింది అనుకోండి. సో 22345 దగ్గరికి వచ్చి దాని కరస్పాండింగ్ కంటెంట్, ఇది డేటా కదా, ఆ కంటెంట్ ని మనం ఎక్కడ పెడతాం, మన సిపియు మీద పెడతాం. ఒకవేళ ఇది 22345 అనేది క్యాచీలో లేదు, ఇప్పుడు 22345 కాదు, నేను వేరేదేదో తీసుకున్నాను, 23450 అనేది తీసుకున్నాను. ఫస్ట్ ఎక్కడ నెతుకుతుంది, క్యాచీ యొక్క అసోసియేటివ్ క్యాచీ మెమరీలో నెతుకుతుంది. అది దొరకలేదు. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, మన మెయిన్ మెమరీకి వెళ్తుంది. సో మెయిన్ మెమరీలో నుంచి ఈ మెయిన్ మెమరీలో నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడికి రాదు, మన డైరెక్ట్ సిపియుకి రాదు. ఎక్కడ పెడుతుంది, క్యాచీ మెమరీలో పెడుతుంది. సో క్యాచీ మెమరీలో ఎలా పెడుతుంది అంటే గనక ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మన మెయిన్ మెమరీ 16 బ్లాక్స్, మన క్యాచీ మెమరీ 4 బ్లాక్స్ ఉన్నాయనుకోండి, 1 2 3. ఈ మెయిన్ మెమరీలో ఈ 2ని యాక్సెస్ చేసుకున్నాను, దొరికింది, సిపియు అనేది పెట్టేశాను. నేను ఏదో 4ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. 4 సిపియు మన మెయిన్ మెమరీలో ఉంది. 4 నుంచి ఎలా మ్యాప్ అవుతుందంటే గనక డైరెక్ట్ గా మ్యాప్ అయిపోతుంది. ఎక్కడ ఖాళీ ఉంటే గనక అక్కడ మ్యాప్ అయిపోతుంది. సో 4 అనేది ఇక్కడ ప్లేస్ అయిపోతాం. ఇక్కడ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్రస్ సిపియు అనేది స్టోర్ చేసుకుంటాం. అదే గనక ఇఫ్ క్యాచీ మెమరీ ఈస్ ఫుల్, సో క్యాచీ మెమరీ అంతా ఫుల్ అయిపోయింది. సో క్యాచీ మెమరీ అంతా ఫుల్ అయిపోయినప్పుడు ఏం చేయాలి, ఇది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలని చెప్పాను కదా. సో రిప్లేస్ చేయాలి. దేన్ని రిప్లేస్ చేయాలంటే గనక విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ రిప్లేస్మెంట్ అల్గారిథమ్స్ అనేవి ఉంటాయి అనమాట. రిప్లేస్మెంట్ అల్గారిథమ్స్ అనేవి ఉంటాయి. సో ఆ రిప్లేస్మెంట్ అల్గారిథమ్స్ ఫిఫో అని, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని, ఎల్ఆర్యు అని, లాస్ట్ రిప్లేస్మెంట్ అని, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఎప్పుడైతే మన క్యాచీ మెమరీ ఫుల్ అయిపోయిందో ఆ అల్గారిథమ్ బేస్ చేసుకుని మన మెయిన్ మెమరీలోది రిప్లేస్ చేస్తుంది కంటెంట్ని. అంటే అది అల్గారిథమ్ బేస్ చేసుకుని ఫ్రీక్వెంట్గా వాడనిది దాంట్లో ఫస్ట్ వచ్చిన దాన్ని రిప్లేస్ చేయొచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్లేస్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో అసోసియేటివ్ మ్యాపింగ్ లో ఏం వాడుతున్నాం, అసోసియేటివ్ మెమరీ అనేది వాడుతున్నాం. సో అసోసియేటివ్ మెమరీలో ఏమేమి ఉంటుంది, అడ్రస్ పార్ట్ ఉంటుంది, డేటా పార్ట్ ఉంటుంది. సో అడ్రస్ పార్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ 15 బిట్స్, డేటా పార్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ 12 బిట్స్. సో ఎందుకు 12 అంటే మనం ఎందుకు 15 బిట్స్ అంటే మనం ఇక్కడ తీసుకున్న మెయిన్ మెమరీ 32K అనమాట. 32K అంటే 2^15. సో 2^15 అడ్రసెస్ ఉంటాయి. 15 అంటే 15 బిట్ అడ్రసెస్ ఉంటాయి అనమాట. సో ఆ అడ్రస్ ని మనం ఆక్టల్ లో రిప్రజెంట్ చేసాం. సో చెప్పాను కదా, ఎప్పుడైతే క్యాచీ అయితే ఫుల్ అయ్యిందో ఈ అడ్రస్ డేటా పార్ట్ ఉంది కదా, ఈ అడ్రస్ డేటా పార్ట్ అనేది రీప్లేస్ చేయాలి. ఎక్కడి నుంచి, ఏదో ఒక అడ్రస్ రీప్లేస్ చేయాలి మెయిన్ మెమరీ నుంచి. సో ఎలా రీప్లేస్ చేస్తాం, విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ అల్గారిథమ్స్ ఉన్నాయి, ఫిఫో అని, ఎల్ఆర్యు అని, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. ఆ అల్గారిథమ్స్ బేస్ చేసుకుని రీప్లేస్ చేస్తాం అనమాట. సో ఒక టైప్ ఆఫ్ మ్యాపింగ్ అర్థమైందా.